కొడుకులు నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో చిన్న నీటి గుంట అడ్డొచ్చింది. అడ్డొస్తే అమ్మా ఎత్తుకో అమ్మా అన్నాడు పిల్లోడు. లేదు నాన్న, నువ్వే దాటాలి, అలవాటు అవుతుంది అని చెప్పింది. ఎలా అయితే ఆ పిల్లోడు నీళ్ళు దాటేశాడు. దాటేటప్పటికి తల్లి క్లాప్స్ కొట్టింది. చెప్పి నువ్వు ఇంత బాగా దాటావు అని మాట్లాడుకుంటూ ఇంకొంచెం దూరం వెళ్ళారు. ఈసారి ఇంకొంచెం పెద్ద నీటి గుంట అడ్డొచ్చింది. అడ్డొచ్చేటప్పటికి అమ్మా అది చిన్నది కాబట్టి దాటాని, ఇది నేను దాటలేను అన్నాడు. లేదు నాన్న, ఇది కూడా దాటగలవు, నువ్వు చాలా బాగా దాటావు కదా ఇందాక, ఇది కూడా దాటగలవు, దాటేసే అని చెప్పి తల్లి ఎంకరేజ్ చేసింది. అది కూడా దాటేశాడు. దాటేటప్పుడు తల్లి దగ్గర తీసుకుని ముద్దు పెట్టింది. ముద్దు పెట్టేటప్పటికి ఆడు చాలా సంతోషంగా ఇంకా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు స్పీడ్గా. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక కాలువ అడ్డొచ్చింది. కాలువ దాటాలి అంటే అమ్మ అది చిన్నది కాబట్టి దాటని, ఇది నేను దాటలేనమ్మా అన్నాడు. లేదు నాన్న, దాటగలవు, దాటేసేయంది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా అయితే దాన్ని కూడా దాటేశాడు. ఈసారి క్లాప్స్ కొట్టి మళ్ళా నుదుటిన ముద్దు పెట్టుకుని నీవు ఊరు దగ్గర పడ్డాక నీకేమన్నా కొనిస్తాను నాన్న అని చెప్పింది. ఆ పిల్లోడు సంతోషంగా నడుస్తున్నాడు. ఈసారి కొంచెం పెద్ద కాలువ వచ్చింది. పెద్ద కాలువ వచ్చేటప్పటికి పిల్లోడు నాన్న ఎత్తుకుంటాను నేను అంది. అదేంటమ్మా, ఇందాక నువ్వు దాటమన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఎత్తుకుంటున్నావు అంటే ఇది పెద్ద కాలువ నాన్న, నువ్వు దాటలేవు కాబట్టి నేను లేదు నేనే దాటుతానమ్మా, భయపడద్దు నువ్వు, నేను దాటుతానన్నాడు. అలాగే గబగబా దాటాలని చూశాడు. 2 సార్లు కాలువలో పడిపోయాడు. అయినా కూడా ఎలా అయితేనే దాటేశాడనమాట. దాటేటప్పటికి తల్లి గబగబా దగ్గరికి తీసుకుని ఏడుస్తూ పిల్లోడిని గుండెలకు అద్దుకుని ముద్దు పెట్టింది. ఏమ్మా, ఇందాక ముద్దు పెట్టినప్పుడు క్లాప్స్ కొట్టినప్పుడు నువ్వు ఏడవలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు పిల్లోడు. కానీ తల్లి మనసుకు తెలుసు, కష్టమైనా కూడా దాటడం నేర్పించాను నేను, దాటాడు, ఇదైతే వాడి దెబ్బలు తగిలించుకున్నాడు అని ఆ మనసుకి చాలా కష్టపడ్డాడు పిల్లోడని తెలుసు. కానీ అది బయట పెట్టకూడదు అనమాట. పిల్లలు నువ్వు కష్టపడ్డావు అనే విషయం పిల్లలకు మనం చెప్పకూడదు, వాళ్ళకి ఎంతసేపు ఎంకరేజ్ చేయాలి అని ఆ తల్లి మనసుకు తెలుసు. ఏం లేదు నాన్న, నువ్వు చాలా బాగా దాటావు కదా, నాకు ఆనందంలో వచ్చిన కన్నీళ్ళు అవి అన్నారు. అలా ముందుకెళ్తూ నడుచుకుంటూ వెళ్ళారనమాట. వాళ్ళ గమ్యస్థానానికి చేరుకున్నారు. అంటే ప్రతి తల్లి కొడుక్కి కష్టాన్ని చూపించాలి, కష్టాన్ని రుచి చూపించాలి. అప్పుడు వాడు ముందుకెళ్తాడు, కష్టం విలువ తెలుసుకోగలుగుతాడు. అంటే ఆ గుంత అనేది, ఆ కాలువ అనేది సమస్య అనమాట. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని ఎలా దాటాలో చెప్పాలి. అంటే లైఫ్ అనేది మనకి ఖచ్చితంగా ఆశనే ఇస్తుంది అనుకోకూడదు. నిరాశని ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. కానీ మనము ఆ నిరాశని, దుఃఖాన్ని, కష్టాన్ని అన్నిటి కూడా ఆశగా సుఖంగా మార్చుకోగలిగే టాలెంటు పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాలి. కాబట్టి ఆ తల్లి కొడుకు ద్వారా మనం కష్టాలను ఎలా అధిగమించాలి పిల్లలకి చెప్పడం నేర్పాలని ఆ కథలో నీతి.